నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో దశాబ్దాలుగా లాటిన్ అమెరికాలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన పేరు. ఒకప్పుడు బస్ డ్రైవర్గా ఉద్యోగం చేసిన సాధారణ మనిషి రాజకీయాల్లో అడుగుపెట్టి చివరకు దేశాధ్యక్ష స్థాయికి ఎదిగిన కథ ప్రపంచ రాజకీయాల్లో ఒక అసాధారణ అధ్యాయం. అయితే ఇప్పుడు ఆయన ప్రయాణం క్లైమాక్స్కు చేరుకుందా? అధ్యాయం ముగిసిపోతుందా? ప్రస్తుతం లాటిన్ అమెరికా రాజకీయాల్లో ఇదే అతిపెద్ద చర్చ. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా చర్యలు చూస్తుంటే మదురో పాలన చివరి దశకు చేరినట్లే కనిపిస్తోంది. మదురో పతనం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. నికోలస్ మదురో జీవితం నిజంగానే ఒక ఉత్కంఠ భరిత సినిమా కథను తలపిస్తుంది. 1962లో కారాకాస్లో జన్మించిన మదురో ఉన్నత చదువులు చదవకపోయినా కార్మిక సంఘాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ జీవన ప్రయాణంలో ఆయన కొంతకాలం బస్ డ్రైవర్గా కూడా పనిచేశారు. అయితే వెనుజువేలా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావేజ్తో ఏర్పడిన పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. చావేజ్ ప్రభుత్వంలో 2006 నుంచి 2013 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. లాటిన్ అమెరికా కరేబియన్ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 2012లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన 2013లో చావేజ్ మరణంతో తాత్కాలిక అధ్యక్షుడిగా దేశ పగ్గాలు చేపట్టారు. అనంతరం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలుపొందిన ఆయన ఇప్పటి వరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఆయా ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన సతీమణి సీలియా ఫ్లోరెస్ న్యాయవాది. అటార్నీ జనరల్గా పనిచేసిన ఆమె మొదటి భర్తతో విడాకుల తర్వాత మదురోను వివాహం చేసుకున్నారు. దేశ పగ్గాలను చేపట్టిన నాటి నుంచి వివాదాల సుడిగుండంలోనే ఉంటూ వచ్చారు. అమెరికా వెనుజువేలా సంబంధాలు చాలా కాలంగా ఉద్రిక్తంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా వెనుజువేలాకు పేరుంది. కానీ మదురో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత చీకట్లోకి వెళ్ళింది. కేవలం చమురు ఎగుమతులపైనే ఆధారపడటం, పారిశ్రామిక అభివృద్ధిని విస్మరించడం, విపరీతమైన అవినీతి వెనుజువేలా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాయి. మదురో పాలనలో ఆ సంపద శాపంగా మారింది. ఒకప్పుడు లాటిన్ అమెరికాలో ధనిక దేశంగా ఉన్న వెనుజువేలాలో నేడు అత్యధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఆహారం కొనలేక ఆకలితో అలమటిస్తున్నారు. మందులు, కనీస వైద్య సౌకర్యాలు లేక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సుమారు 70 లక్షల మంది ప్రజలు గత్యంతరం లేక పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు కలిగిన దేశం వెనుజువేలా. 2014 తర్వాత వీటి ధరలు పతనం కావడానికి తోడు అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షల వల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఆకలి కేకలు మిన్నంటాయి. ఈ క్రమంలో ఇక్కడి చమురుపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న ట్రంప్ సర్కార్ ఇందుకోసం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. మదురో ప్రభుత్వంపై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. వెనుజువేలాను ఒక నార్కో స్టేట్ అంటే మాదక ద్రవ్యాల రాష్ట్రంగా మార్చారని, అమెరికాలోకి భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి మదురో సహకరిస్తున్నారని అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. ఈ క్రమంలోనే మదురోను పట్టిస్తే లేదా అరెస్టుకు సహకరిస్తే $15 మిలియన్ నుంచి $50 మిలియన్ వరకు, అంటే దాదాపు 125 కోట్ల రూపాయల నుండి 450 కోట్ల రూపాయల వరకు రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. అంతర్జాతీయంగా ఒక దేశ అధ్యక్షుడిపై ఇంతటి భారీ రివార్డు ప్రకటించడం అత్యంత అరుదైన విషయం. అమెరికా దృష్టిలో ఇది కేవలం డ్రగ్ సమస్య మాత్రమే కాదు, జాతీయ భద్రతకు ముప్పు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం నేరుగా దాడికి దిగింది. ట్రంప్ ప్రకటించిన ప్రకటన ప్రకారం వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ఇద్దరూ అమెరికా కస్టడీలో ఉన్నారని వెల్లడించాడు. ఈ ప్రకటన అంతర్జాతీయంగా సంచలనం రేపింది. మదురోను కూల్చాలన్న ట్రంప్ సంకల్పం సగం కాదు, దాదాపు పూర్తయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే వెనుజువేలాలో దశాబ్ద కాలంగా సాగుతున్న నియంతృత్వ పాలనకు తెరపడినట్లే. మదురో అరెస్ట్ అనేది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన చర్య కాదు, ఇది మొత్తం లాటిన్ అమెరికాలో సోషలిస్ట్ భావజాలం, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఒక కీలక మలుపుగా మారవచ్చు. మదురో కథ మనకు ఒక పాఠం నేర్పుతుంది. అధికారం ప్రజల కోసమే తప్ప వ్యక్తిగత లాభం కోసం లేదా అక్రమ వ్యాపారాల కోసం వాడితే చరిత్రలో అది ఎంతటి పతనాన్ని చూస్తుందో ఈ ఘటన నిరూపిస్తోంది. వెనుజువేలా ప్రజలు మళ్ళీ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.